సో ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిండు అని ఒక విమర్శ ఉంది. కానీ కాంగ్రెస్లోకి పోయినప్పటికీ పనులు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అయిన కాడ నుంచి మంచిగా జరుగుతున్నాయి. పనులు కూడా అవుతున్నాయి. చూస్తున్నాం మేము కూడా. ఈ వచ్చే పొజిషన్లు ఎట్లుంటుందో కానీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్ ఏమో కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో చేరబోతుండు. సో రేపు ఎలక్షన్లు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ జీవన్ రెడ్డికి మొగ్గు చూపుతారా, లేకపోతే సంజయ్ కుమార్కి మొగ్గు చూపుతారా? జీవన్ రెడ్డికి 100% ఇక బీజేపీ వస్తుంది కాబట్టి, అది బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్కే మొగ్గు చూపేటట్లున్నారు. ఇప్పుడైతే ఏం చెప్పరాదు మనం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి పోతుంది కాబట్టి జీవన్ రెడ్డికే పడే అవకాశం ఉందంటారు. ఉన్నది కంపల్సరీ అది. కానీ ఇప్పుడు 2 సార్లు అతను ఓడగొట్టారు కదా, ఎందుకంటారు మరి? పనులు చేయలేకనా ఎట్లా అనేది మనకు తెలియదు. నేను బయట ఉంటా కాబట్టి మనకు ఎక్కువ తెలియదు. అంటే ఇప్పుడు గతంలో పనులు జరిగినాయా జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? జరగలేదు. జరగలేవు. జరగలేదు. జరగలేవు. ఈయన వచ్చిన సంది మంచిగా జరుగుతున్నాయి పనులు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లోకి పోతే ఓటేస్తామని చెప్తారు కదా, అంటే మీరు పార్టీని చూసి ఓటేస్తారా, లేకపోతే ఆ జీవన్ రెడ్డిని చూసి? పార్టీని చూసే ఓటెత్తున్నాం. అంటే బీఆర్ఎస్ ప్రజలకు పని చేస్తుందని. పని చేస్తుందని ఓటెత్తున్నాం తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఇక్కడ మిగతా పథకాలు కావచ్చు, ఎట్లుంది పరిస్థితి? అంటే నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉందంటారా? ఏమో సార్, అది మనం చెప్పలేము. ఇక పొజిషన్ ఎట్లుంటుందో. 10 మందిలో కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకుంటారు కానీ పెద్దలందరూ. మేము ఇక ఓటు బీఆర్ఎస్కే అనుకుంటున్నాం అందరం. కంపల్సరీ అదే వస్తుంది అని అంటుర్రు. అట్లా మాట్లాడుకుంటున్నాం కానీ ఏమవుతుందో. ఇప్పుడు ఈ నియోజకవర్గాలల్లో మీ ఇండ్లలో కావచ్చు, ఈ ఊళ్ళలో కావచ్చు, ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? అంటే గివి అత్తలేవు, గివి చేస్తే బాగుండు అనుకునేటివి. ఇవే గటేర్లు శాంక్షన్ అయినాయి. ఇంకా గటేర్లు అయితే పని మొదలు పెట్టలేదు. పెడతాం అని అంటారు కానీ పెడతలేరు. అవి ఎప్పుడు శాంక్షన్ అయినాయి కానీ 100 మీటర్లు శాంక్షన్ అయిందని సర్పంచ్ చెప్తుండు. అవి ఇంకా ఓకే అయితలేవు. అయినాయా కాలేదా అని కార్యదర్శి కూడా చెప్తలేడు. అయినాక చేపిస్తాము అని అంటున్నారు. ఇక అదేంటి తెలియదు ఇంకా అది.